వచ్చే నెల 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు కె కీర్తి, డాక్టర్ కె కార్తీక్తో పాటు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిరిపురం సూర్యప్రకాశ్రావులు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాట్లను సమీక్షించారు. కాగా పల్స్ పోలియో వివరాలను వారు వివరించారు. స్ఫూర్తి న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా. అందరికీ నమస్కారం. ఈ వస్తున్న ఆదివారం మార్చి 3వ తేదీ దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించబడుతున్న కారణంగా ఈ వ్యాసం. 1995 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే 1988 యొక్క గ్లోబల్ పోలియో నిర్మూలన చొరవను అనుసరించి భారతదేశం 100% కవరేజ్ లక్ష్యంగా చేసుకున్న యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం ప్రారంభించబడింది. భారతదేశంలో చివరి కేసు జనవరి 13వ తేదీ 2011 వెస్ట్ బెంగాల్ మరియు గుజరాత్లో నమోదయ్యాయి. భారతదేశంతో సహా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతం మార్చ్ 27 ది రీజనల్ సర్టిఫికేషన్ కమిషన్ RCC ద్వారా పోలియో రహితముగా ధృవీకరించబడినది. వైల్డ్ పోలియో వైరస్ రెండవ రకము 2015 సంవత్సరంలో నిర్మూలించబడిందని ధృవీకరించబడింది. చివరి కేసు 1999లో కనుగొనబడింది. ఇప్పటికీ వైల్డ్ పోలియో వైరస్ యొక్క స్థానిక ప్రసారం ఆఫ్ఘనిస్తాన్ మరియు పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కేసులకు కారణమవుతూనే ఉంది. ఈ చివరి మిగిలిన ప్రాంతాల్లో పోలియోను ఆపడంలో విఫలమైతే ప్రపంచవ్యాప్తంగా 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం 2 లక్షల కొత్త కేసులు సంభవించవచ్చు. పోలియో మైలిటిస్. పోలియో అనేది 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎక్కువ ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి, వైరల్ వ్యాధి. వైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి ప్రధానంగా మలం, నోటి మార్గం ద్వారా లేదా తరచుగా సాధారణ వాహన ఉదాహరణ కలుషితమైన నీరు లేదా ఆహారం ద్వారా వ్యాపిస్తుంది మరియు పేగులో నుంచి అది నాడీ వ్యవస్థపై దాడి చేసి పక్షవాతానికి కారణమవుతుంది. 1988 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలన కోసం ఒక తీర్మానం ఆమోదించింది. జాతీయ ప్రభుత్వాలు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, రోటరీ ఇంటర్నేషనల్, US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC, యూనిసెఫ్ నేతృత్వంలో గ్లోబల్ పోలియో నిర్మూలన చొరవ ప్రారంభించబడింది. తరువాత బిల్ అండ్ మిలిండా ఫౌండేషన్ మరియు గవి వ్యాక్సిన్ అలయన్స్తో చేరారు. వైల్డ్ పోలియో వైరస్ కేసులు 1988 సంవత్సరం 99% పైగా తగ్గాయి. 125 కంటే ఎక్కువ స్థానిక దేశాలలో 3,50,000 కేసులుండి 2021 సంవత్సరంలో 6 కేసుల వరకు నివేదింపబడిన కేసులకు 3 వైల్డ్ పోలియో మైలిటిస్ టైప్ 1, టైప్ 2 మరియు టైప్ 3 అడవి పోలియో వైరస్ రకము 1999లో నిర్మించబడింది మరియు వైల్డ్ పోలియో వైరస్ రకం 3 2020 సంవత్సరంలో నిర్మించబడింది. 2022 నాటికి స్థానిక వైల్డ్ పోలియో వైరస్ రకం 1 ఉన్నది. కేవలం పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే. అందువలన మన దేశంలో ఈ వస్తున్న ఆదివారం మార్చి 3వ తేదీ మన గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, స్కూల్ బిల్డింగ్, ప్రార్థనా మందిరాల్లో, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో కూడా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అప్పుడు పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల లోపు శిశువులందరికీ కూడా ఈ చుక్కలు అనేది తప్పకుండా వేయించి అదనంగా ఈ 2 చుక్కలన్నీ వేయించాలి. మర్చిపోవద్దు. మార్చి 3 ఆదివారం పోలియో వారం. ఖచ్చితంగా పాటిద్దాం. పోలియో రహిత దేశంగా ఉంచడంలో మన యొక్క ప్రోత్సాహం అందిద్దాం. ముఖ్యంగా మర్చిపోవద్దు, సంచార జాతులు, ఇటుక బట్టీల వద్ద, కన్స్ట్రక్షన్ సైట్స్లో, తోటల్లో, హార్డ్ టు రీచ్ విలేజెస్లో ఉన్న చిన్నారులు, సముద్ర తీర ప్రాంతాలలో చేపలు వేటకు వెళ్లే వారి పిల్లల పట్ల ముఖ్య శ్రద్ధ అవసరం. వైద్య ఆరోగ్య శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సౌజన్యంతో. థ్యాంక్ యూ. మార్చి 3 పోలియో ఆదివారం. మర్చిపోకండి, మార్చి 3 పోలియో. మార్చి 3న పల్స్ పోలియో మర్చిపోవద్దు. మర్చిపోవద్దు, మార్చి 3 పల్స్ పోలియో ఆదివారం. మర్చిపోవద్దు, పల్స్ పోలియో ఆదివారం. మర్చిపోవద్దు, మార్చి 3 పల్స్ పోలియో. మర్చిపోవద్దు, పోలియో ఆదివారం మార్చి 3వ తేదీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావివలస ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయబడుతుంది. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. Please like, share, subscribe our channel.